2017 నుంచి స్టార్ట్ అయిన బిగ్ బాస్ ఇప్పటివరకు కంటిన్యూగా 17, 18, 19, 20 ఇలా 9 సీజన్స్ కంప్లీట్ చేసింది. అయితే మొన్న రీసెంట్గా కంప్లీట్ అయిన సీజన్ 9లో విజేత తనూజ అని అందరూ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా కళ్యాణ్ విన్నర్గా నిలిచాడు. అయితే దీని మీద కొన్ని కామెంట్స్ అనేవి వినిపిస్తూ ఉన్నాయి. ఆడవాళ్ళని విన్నర్స్గా ఎందుకు చేయట్లేదు అనేది. గతంలో కూడా మనం విన్నాం, శ్రీముఖి టైంలో కూడా తనకి అవకాశం ఉంది అన్నారు. అలా గీతామాధురి టైంలో కూడా గీతామాధురికి అవకాశం ఉందన్నారు. ఎందుకు ఈ విధంగా ఆడవాళ్ళకి విన్నర్గా రాలేకపోతున్నారు అనేది ఒక చర్చ నడుస్తూ ఉంది. ఈ క్రమంలో దీని గురించి మనకి డీటెయిల్గా చెప్పడానికి లైన్లో ఉన్నారు సీనియర్ బిగ్ బాస్ అనలిస్ట్ పరిటాల మూర్తి గారు. హాయ్ పరిటాల మూర్తి గారు, వెల్కమ్ అండి. నమస్తే అండి. నమస్తే 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 మూర్తి గారు, మనం ఈ బిగ్ బాస్ గురించి మనం గతంలో మాట్లాడుకున్నాం. మనం అనుకున్నట్టుగానే కప్ అనేది కళ్యాణ్కి వచ్చింది. దాదాపుగా మనం కూడా అదే ఎక్స్పెక్ట్ చేసాం. తనూజాకి కొద్దిగా కార్నర్లో ఉన్నప్పుడు కూడా అవకాశాలు ఎక్కువ కళ్యాణ్కి ఉందని అనుకున్నాం. అదేవిధంగా కళ్యాణ్కి వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకి బాగా వినిపిస్తుంది ఏంటంటే తనూజాకి అన్యాయం జరిగింది, కావాలని ఓడిచ్చారా అనేటువంటి అనుమానం వచ్చే విధంగా ఉంది ఈ యొక్క ఇదనేది. అందరూ కూడా ఎక్కువ శాతం తనూజ వైపు ఉన్నప్పటికి కూడా కళ్యాణ్ని ఎందుకు గెలిపించారు? కామన్ మ్యాన్ కాబట్టి గెలిపించారా, లేకపోతే ఇట్లా మేల్ ఫీమేల్ దాంట్లో ఏదైనా స్వార్థం చూపించారా అనేది ఒక విమర్శ అయితే వినిపిస్తూ ఉంది. స్టార్టింగ్ నుంచి మనం చూసుకున్నట్లయితే సీజన్ 1 నుంచి ఈ ట్రెండ్ అనేది ఏ విధంగా ఉంది, ఎందుకు ఈ యొక్క అపవాదం అనేది బిగ్ బాస్ మీద వస్తుంది? సో మనకి ఫస్ట్ నుంచి కూడా చూసుకుంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి వద్దామండి మనం. మీరు ఎలాగో మగవారికైనా టైటిల్ అనేది యాక్చువల్లీ ఏంటంటే మేల్ డామినేషన్ అనేది బిగ్ బాస్ హౌస్ లో ఫస్ట్ నుంచి కూడా ఉంది. సో వాట్ ఎవర్ మీకు ఫస్ట్ లో హరిత బాగా ఆడినా కూడా అమ్మాయి హరితేజ తను టాప్ 3కే పరిమితం అయిపోయింది. అలాగే మీకు అర్చన కూడా సీజన్ 1 లో టాప్ 5 ఫైనలిస్ట్. కానీ వాళ్ళిద్దరికి కూడా విన్నింగ్ ఎడ్జ్ లోకి ఆగిపోయారు అనమాట. సో డామినేషన్ అనేది ఎలా జరిగిందంటే అక్కడ ఆదర్శ్ బిట్వీన్ శివబాలాజీ ఎంత టాస్క్ లో అగ్రెసివ్ గా తన కోపం ప్రదర్శించిన, ఈవెన్ బిగ్ బాస్ కి కొన్నిసార్లు ఎదురు తిరిగినా కూడా సో పబ్లిక్ కొంచెం మనకి తెలిసిందే శ్రీనివాస్ గారు ఏంటంటే మనం పురుషాధిక్య ప్రపంచంలో ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా. సో అది మీరు ఒప్పుకోకపోయినా అదే జరుగుతుంది. మేల్ డామినేషనే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ డామినేషన్ అనేది ఉంటుంది, ఏ ఫీల్డ్ లో తీసుకున్నా. అయితే ఏంటంటే సో ఆడవాళ్ళని తొక్కేస్తున్నారా అనుకుంటే ఇది గేమ్. యాక్చువల్ గా గేమ్ లో ఆ రేంజ్ కి రీచ్ అవుతున్నారా అంటే ఇప్పుడు శివబాలాజీ రేంజ్ కి హరితేజ రీచ్ అవ్వగలిగిందా లేదా? రీచ్ అవ్వలేకపోయింది. అలాగే నెంబర్ 2 తీసుకుందాం, సీజన్ 2 తీసుకుంటే మీకు గీతామాధురి ఉంది, అలాగే దీప్తి ఉంది, మన టీవీ దీప్తి ఉంది. వీళ్ళిద్దరు కూడా టాప్ 5 లో ఉన్నారు. కానీ మీకు కౌశల్ మండా అనే ఒక ప్రవాహంలో అంటే ఒక సోషల్ మీడియా ప్రభంజనం ప్రవాహంలో వీళ్ళు ఆట కనపడలా, కొట్టుకుపోయారు. అంటే ఫస్ట్ 3-4 వారాలు వచ్చేసిన సింపతి ఏదైతే ఉందో అది క్యారీ ఫార్వర్డ్ టు ఫైనల్ అండి. ఇక్కడ గీతామాధురి చేసిన మిస్టేక్స్ ఉన్నాయా, దీప్తి చేసిన మిస్టేక్స్ ఉన్నాయా అని ఇప్పుడు మనం దాని మీద అనలైజ్ చేయలేం. ఎందుకంటే అది ఒక ప్రవాహంలో వెళ్ళిపోయింది. సీజన్ 3కి వచ్చేసరికి మీకు ఏంటంటే శ్రీముఖి ఉంది, ఫుల్ డామినేషన్. ఆల్మోస్ట్ చాలా మంది శ్రీముఖి కప్పు కొట్టేస్తే సమస్య లేదా అని అనుకున్నాను. ఇక్కడే మీకు లోతైన విశ్లేషణ చేసుకుందాం. ఏంటంటే బిగ్ బాస్ టీము ఎవరికి ఫేవర్ గా ఉంటుంది అనే దాన్ని బయట జనాలు చాలా నెగిటివ్ గా తీసుకుంటున్నారు, పబ్లిక్. నేను చాలా అబ్జర్వ్ చేశానండి. నేను కామెంట్స్ చదువుతా, చాలా మంది నేను అనాలిసిస్ చేస్తూ ఉంటా. బిగ్ బాస్ సీజన్ 1 నుంచి చేస్తున్నా. ఐఎమ్ ద ఫస్ట్ రివ్యూవర్ ఆఫ్ బిగ్ బాస్ అనమాట. సో నేను చాలా మటుకు కామెంట్స్ గానీ అవి కానీ చూస్తున్నప్పుడు ఎలా ఉంది అంటే బిగ్ బాస్ టీము శ్రీముఖి మా టీవీలో యాంకరింగ్ షోలు చేయడం, ఇలాంటి షోలు చాలా లీడ్ చేయడం వల్ల గతంలో బిగ్ బాస్ కి వచ్చేసరికి లోపలికి తనకి బిగ్ బాస్ టీం ఫేవర్ గా చేస్తోంది కొన్ని విషయాల్లో అనేది మైండ్ లోకి వెళ్ళిపోయింది. 1-2 ఇన్సిడెంట్లో వెళ్ళిపోవడం వల్ల ఏమైంది, డామినేటెడ్ టు అక్కడ రాయల్ సిప్లిగంజ్ గేమ్ ఉన్నా లేకపోయినా తను అసలు టాస్క్ ఆడింది ఏది లేదండి. అగ్రెసివ్ గా టాస్క్ ఏం ఆడలేదు అంతగా. శ్రీముఖి చేసినంత ఎంటర్టైన్మెంట్ చేయలే అసలు ఆ సీజన్ లో. అమ్మాయి ఒక్కతే ఫీమేల్ ఫైనలిస్ట్, మిగతా వాళ్ళందరూ మేలే. వరుణ్ సందేశ్ గానీ, మీకు ఒక పక్కన బాబా భాస్కర్ గానీ, సో మిగతా వాళ్ళు గానీ సీజన్ 3లో ఆ అమ్మాయి చాలా డేరింగ్ అండ్ డాషింగ్ ఆడింది. నేను విన్నర్ అవుతుంది అని అనుకున్నా. కానీ ఈ ఒక్క రీజన్ వల్ల కొద్దిగా వెనకడికి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ బిగ్ బాస్ టీమే వాళ్ళని ఎంచుకోవడంలో ఆ సీజన్ లో వాళ్ళకి ఫేవర్ చేసినా చేయకపోయినా ఆడియన్స్ ఫీల్ లైక్ దట్. ఇప్పుడు ఈ సీజన్ చూసుకుందాం, తనూజ
అంటే మళ్ళీ మీకు గీతా మాధురి, శ్రీముఖి తర్వాత అంతా రన్నర్ అప్ అయింది ఈమె కాబట్టి మిగతా వాళ్ళ గురించి అప్రస్తుతం కాబట్టి మనకి ఆ రన్నర్ అప్ వీళ్ళిద్దరే అయ్యారు, శ్రీముఖి అండ్ గీతా మాధురి. ఇప్పుడు ఏమో తనూజ. వీళ్ళ ముగ్గురికి మూర్తి గారు హై ఛాన్సెస్. శ్రీముఖి విషయంలో అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకున్నారు. అయితే ఆ ఏడవటము, వాళ్ళ మమ్మీ డాడీ అంటాము, ఈ ఫ్యామిలీ సెంటిమెంటు, ఇది కావాలని తను గెలిచే అవకాశాన్ని పోగొట్టాయా అని కూడా అనిపిస్తూ ఉంది. ఆ టైంలో అటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి, కొద్దిగా ఎక్కువ చేస్తుంది, ఓవర్ యాక్షన్ చేస్తుంది అనేటువంటి కామెంట్స్ వచ్చాయి. సో దాంతో నెగిటివ్ అయిందని అవునండి, అవునండి, కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అనే కామెంట్లు అప్పుడు వచ్చాయి. కానీ ఏంటంటే అండి, అది జెన్యున్ ఎమోషన్ ప్లస్ రాహుల్ సిప్లిగంజ్ ఏదైతే గేమ్ ఆడాడో తనకి ఎగెనిస్ట్ అవ్వడం వల్ల, అంటే అప్పుడు దాకా కొంచెం ఫేవరెటిజం కానీ అప్పటిదాకా కొంచెం స్నేహపూర్వకంగా ఉంటూ లాస్ట్ లో ఒక 3-4 నామినేషన్స్ వచ్చేసరికి ఎగ్దమ్ ఎగెనిస్ట్ అయిపోయింది. మీకు ఒక్క ఇన్సిడెంట్ చెప్తానండి, ఇది టెలికాస్ట్ కూడా చేశారు అప్పట్లో, కానీ బయటికి రాలేదు ఇన్సిడెంట్. చాలా మంది నోటీస్ చేస్తారు, బిగ్ బాస్ లవర్స్ నోటీస్ చేస్తారు. ఏంటంటే అప్పుడు బాగా మనకి హైదరాబాద్ లో కొన్ని ఫ్లడ్స్ అయ్యి లాగా వచ్చి ఆ సీజన్ అప్పుడు పవర్ ఇష్యూ వచ్చింది, 5 hours పవర్ ఇష్యూ వచ్చింది మనకి. ఎస్పెషల్లీ అమీర్పేట, యూసఫ్ కూడా ఈ ప్రాంతంలో ఎక్కువ పవర్ ఇష్యూ వచ్చింది. ఏదైతే మన అన్నపూర్ణ దాంట్లో సెట్ వేసారో అక్కడ పవర్ 2 hours 3 hours పవర్ అంతా కూడా ఆగిపోవడం, వాళ్ళు రిలాక్స్ అవ్వడం జరిగింది టీం అంతా కూడా. ఆ సమయంలో జనరేటర్ ఇది చేసుకుంటాం కానీ ఇష్యూ కానీ వచ్చినప్పుడు రాహుల్ సిప్లిగంజే విన్నరు అనే మాట బిగ్ బాస్ టీం నుంచి శ్రీముఖికి హింట్ వెళ్ళింది. సో అందుకని చెప్పి ఆ అమ్మాయి తనని టార్గెట్ చేసి మాట్లాడింది అనేది యాక్చువల్ గా తన నాగార్జున ఇన్ ఫ్రంట్ ఆఫ్ హోస్ట్ ముందే తను చాలా ధైర్యంగా చెప్పింది, సార్ ఇలా బిగ్ బాస్ టీము రాహుల్ సిప్లిగంజ్ కి ముందే చెప్పారట, రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అని చెప్పారట అని తను భావించి మాట్లాడింది. నాగార్జున గారు ద ఫస్ట్ టైం హోస్టింగ్ చేయడం. సో ఇలాంటి రియలిస్టిక్ రియాలిటీని ఎదుర్కొంటంలో ఆయన కొంచెం అక్కడ కాస్త తడబడ్డారు అప్పుడు. సో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అది కానీ, ఎందుకు అవన్నీ నువ్వు మనసులో పెట్టుకుంటావు, ఎవరో ఏదో చెప్పారని. అప్పుడు రాహుల్ సిప్లిగంజ్ మీకు సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళి కూడా వచ్చాడు మధ్యలో. అంటే ఇప్పుడు హౌస్ నుంచి డోర్ తెరిచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ టీమే దారి చూపిస్తుంది వీళ్ళకి. అది కళ్ళగంతలు కట్టినా ఏది కట్టినా చెవిలో చెప్పాల్సిన వాళ్ళు, ఇన్పుట్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇత్తనే ఉంటారు. వాళ్ళకి ఫేవర్ చేసేవాళ్ళు ఏం జరుగుతుంది బయట అంటే ఏదో ఒకటి చెప్తారు, చెప్పకుండా ఉండరు. ఇప్పుడు చూడండి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి, బయట ఏం జరుగుతుందో చెప్పేస్తారు. అలాగే కొంచెం గేమ్ ఆడి వెళ్ళిపోయిన వాళ్ళు రీఎంట్రీ అయ్యి వస్తారు, వాళ్ళు కూడా విన్నర్ ఎవరు, ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయని చెప్పేస్తారు. ఈ సీజన్ లో పర్టికులర్ గా మనం మాట్లాడుకుంటే తనూజ వర్సెస్ మనకి ఎవరికైతే కళ్యాణ్కో జరిగిందో ఇది ముందే హింట్ అనేది వెళ్ళిపోయిందండి. వాట్ ఎవర్ శ్రీజ గాని భరణి గాని వీళ్ళంతా ఎప్పుడైతే రీఎంట్రీగా లోపలికి వెళ్ళారో ఫైర్ స్టామ్ వదిలేండి, ఫైర్ స్టామ్ వచ్చినప్పుడు పెద్ద ఓటింగ్ అనేది పెద్దగా ఏమి కంపారిజన్ లేదు వీళ్ళిద్దరి మధ్యలో. సో ఇమానియల్ ఎంటర్టైన్ చేశాడు, ఇమానియల్ కి ఎక్కువ స్కోప్ ఉందని అనుకున్నారు చాలా మంది. సుమన్ శెట్టి కూడా మధ్యలో ఫీల్డ్ లోకి వచ్చాడు. ఏంటంటే ఆడియన్స్ ఎక్కువగా సుమన్ శెట్టిని లైక్ చేస్తున్నారు, 100% లైక్లు ఇస్తున్నారని సుమన్ శెట్టి కూడా ఫీల్డ్ లోకి వచ్చాడు. అంటే వాళ్ళ నలుగురిలోనే తిరుగుతుంది కప్ప అనేది దృష్టి వాళ్ళకి పడింది. పడినప్పుడు ఎప్పుడైతే శ్రీజ అండ్ భరణి మళ్ళీ రీఎంట్రీ అయ్యారో ఆ టైంలో పర్టికులర్ గా శ్రీజ రివీల్ చేసింది తనూజకే ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది అని. 100% అండి, పక్కా, ఇది డ్యామ్ ష్యూర్. ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది లైవ్ లో వచ్చింది. మీకు రీతు అండ్ పవన్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు దీని గురించి పర్టికులర్ గా మాట్లాడుకున్నారు. సంజన బయట పెట్టింది కూడా, లైవ్ చూసిన వాళ్ళకి కనెక్ట్ అయిపోతారు నేను చెప్పే వర్డ్స్. అయితే ఈ టైంలో తనూజ విన్నర్ అని తెలిసినప్పుడు తనూజ కూడా కొద్దిగా తన గేమ్ మీద ఎక్కడ తప్పుడు అడుగు వేస్తామో కొంచెం జాగ్రత్త పడతాం కదా. ఇప్పుడు మనం విన్నర్ అని తెలిసినప్పుడు ఎక్కడ కూడా మనం మిస్టేక్ చేయకూడదు, మళ్ళీ మిస్టేక్ చేస్తే దొరికిపోతాం అనే భావన అనేది ఉంటది. ఇప్పుడు ఫేవరెటిజం చేసిన మాట, ఇప్పుడు తను అన్నపూర్ణ బ్రాండా అన్నపూర్ణకి బ్రాండ్ అంబాసిడరా, లేదంటే తను సీరియల్ చేసి వెళ్ళిందా, తను ముద్దు బిడ్డ బిగ్ బాస్ కి, ఇలాంటివన్నీ కూడా వచ్చినాయి, కామెంట్స్ అన్ని వచ్చినాయి, తనకే ఇచ్చేస్తారు కప్ అని. అది కూడా కొద్దిగా తనూజకి ఏమన్నా ఎక్కడైనా మైనస్ అయిందా అని నేను కూడా అనుకున్నా. అరే ఏంటి బాగా ఆడింది కదా గేమ్, ఎందుకు జనాలకి ఫీమేల్ కి ఇవ్వాలని అనిపించట్లేదా అని నేను కూడా అనుకున్నా. ఒక గత 3 వారాలు ఫైనాలేకి ఇంకా 3 వారాలు ఉందనంగా కూడా మీకు తనూజ ఓటింగ్ హైలో ఉన్న కళ్యాణ్ అనేది నామినేషన్ లో రాకపోవడం వల్ల ఇద్దరి మధ్యలో తేడా అనేది తెలియలే. అది మేబీ తెలుసుంటే మేబీ ఏమైనా ఆడియన్స్ తనూజ ఫ్యాన్స్ ఎవరైనా మేబీ తొందరపడి ఇది చేసే వాళ్ళు ఏమో, మేబీ తొందరపడి
ఆ కళ్యాణ్ని ఇది చేసుకుని తనుజకు ఓటు వేసేవాళ్ళేమో జాగ్రత్త పడి. కానీ అక్కడైతే కొద్దిగా ఇదైన మాట అయితే వాస్తవమే. సో తనూజకి కానీ ఇలాగ శ్రీముఖికి కానీ ఇలా గీతామాధురికి కానీ రాకపోవడానికి కారణం ఇక్కడ పక్కన వాళ్ళ గేమ్ డామినేషన్ అని నేను అనుకుంటున్నా. అంతేగాని కేవలం మగవాళ్ళకి ఇస్తారా ఇది వేరే వాళ్ళకి ఎవరా అంటే, మీకు ఓటీటీలో మరి బిందు మాధవ్ గెలిచిందిగా. ఓటీటీలో మాత్రమే, అవును ఓటీటీలో మాత్రమే. ఈ 9 సీజన్లు మాత్రం మేల్స్కే ఇచ్చారు కదా అనేది బాగా ఉంది. బిందు మాధవ్కి ఇచ్చారు. సో ఇంకోటి అది కూడా ఎవరి మీద హరితేజ విషయంలో మాత్రం ప్రతి ఒక్కరు అనుకున్నారు. ఎందుకంటే అంత బాగా డామినేటెడ్గా హరికథలు చెబుతూ ఎంటర్టైన్ చేస్తూ మంచి వాయిస్ ఉంది, చాలా బాగా ఆడుతుంది, చాలా జెన్యున్గా ఉంది అనుకున్న హరితేజని ముందే ఆమెని డ్రాప్ చేయడం అనేది అందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఫిక్సింగ్ అని చెప్పేసి ఆరోపణలు అయితే వచ్చాయి. సీజన్ 1, 2 చెప్పండి. ఇప్పుడు సీజన్ 4 లో చూసుకుంటే అండి కంప్లీట్ గా మేల్ డామినేషన్ నడిచింది అక్కడ కూడా. సో మీకు హారిక ఒక్కతే లాస్ట్ వరకు ఫైట్ చేసింది, బట్ టైటిల్ విన్నర్ రావలేకపోయింది. దేత్తడి హారిక మంచి ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి. అవును. సో మీకు సోషల్ మీడియాలో తను ఒక వీడియో పెడితే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. అవును. సో ఓటింగ్ లో కూడా సేవ్ అవుతూనే వచ్చింది చాలా వారాలు. సో అలాంటి అమ్మాయి ఫినాలే వరకు వచ్చి కప్పుకోవట్లేదు అంటే డామినేషన్ ఆఫ్ గేమ్ మీకు అక్కడ సోహైల్ది కనపడింది, అలాగే మీకు అఖిల్ది కనపడింది, అభిజిత్ కనపడింది. మీకు దేత్తడి హారిక అండ్ హరియానా వీళ్ళిద్దరే ఫినాలేలో ఉన్న అమ్మాయిలు. అవును. బట్ హరియానాకి కప్పు అందుకునేంత రీచ్ అనేది వెళ్ళలేకపోయింది పాపం. సో తర్వాత ఓటీటీలో చాలా గట్టిగా ట్రై చేసింది కానీ హరియానా గేమ్ డిఫరెంట్ అయిపోయిందండి వచ్చేసరికి. కొంతమంది ఫీమేల్ ఎలా బ్యాడ్ అవుతున్నారంటే అండి బిగ్ బాస్ లో కొంతమంది చెప్తున్నా, ఫినాలే వరకు వచ్చిన వాళ్ళని వదిలేద్దాం టాప్ 5, మిగతా వాళ్ళందరూ ఈ కిచెన్ దగ్గర గొడవ ఉంటది కదా, ఈ కిచెన్ దగ్గర లొల్లి అనేది ఎక్కువ వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపెడుతుంది. కిచెన్ దగ్గర, వాష్రూమ్ దగ్గర, లేదంటే సో అమ్మాయిలు గొడవ పడటం, టాస్కుల దగ్గర అంతగా ఫిజికల్ ఎఫర్ట్స్ పెట్టలేకపోవడం. ఇక్కడ ఏంటంటే ఫీమేల్ కొంచెం తడబడుతున్నారు మన ఎస్పెషల్లీ తెలుగు సీజన్. సో మీకు గో ఫర్ మలయాళం, మొన్న మలయాళంలో ఫీమేల్ విన్నర్ అయింది, అలాగే తమిళ్లో ఫీమేల్ విన్నర్ అయింది చూసాం మనం కమల్ హాసన్ చేతుల మీదుగా. ఆ తర్వాత హిందీలో చాలాసార్లు ఫీమేల్ విన్నర్. సరే అక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడా కూడా జంకరు. ఇప్పుడు మగవాళ్ళతో గేమ్ ఆడటానికి కళాయి పడటానికి జంకరు. సో మన దగ్గర ఏంటి అంటే కొంచెం ఆ జెండర్ డిఫరెంట్ అనేది కొంచెం చూపిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఆ ఉమెన్ కార్డ్ అనేది టక్మని తీసేస్తూ ఉంటారు. అదేంటి ఇప్పుడు మూర్తి గారు రెండు విషయాలు. ఇప్పుడు ఒకటి ఫిమేల్ ని ఫిజికల్ గా చూస్తే ఫిజికల్ టాస్క్ లో మేల్ తో ఈక్వల్ గా ఫిమేల్ చేయలేరు అనేది వాస్తవం. ఆ విషయంలో కొంత కన్సిడరేషన్ ఉండాలి. ఇంకొకటి మనకి మెయిన్గా మనం చూస్తుంటే ఈ మన తెలుగు బిగ్ బాస్లో ఎక్కువ అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకోవడం ఒక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. అదే ఇప్పుడు తనూజ తెలుగు అమ్మాయి ఉంటే కన్నడ వర్సెస్ తెలుగు అనేటువంటి ఫీలింగ్ రాకుండా తెలుగు అమ్మాయి ఉంటే ఖచ్చితంగా తనూజ గెలిచేది అనేది ఒక కామెంట్ అయితే వినిపిస్తూ ఉంది. దీని మీద మీ ఉద్దేశం ఏంటి? డెఫినెట్ గా ఉంది శ్రీనివాస్ గారు, ఇదైతే కంపల్సరీగా ఉంది. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే అప్పటి వరకు బాగా ఆదరిస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు కన్నడ వాళ్ళందరూ ఆల్మోస్ట్ తెలుగు సీరియల్స్ లో వాళ్ళ డామినేషనే ఉంది. సో తెలుగు వాళ్ళు లేరా, తెలుగు అమ్మాయిలు రావట్లేదా అంటే వస్తున్నారు. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఆఫ్ వర్క్ ఉంటదండి. మనకి ఏంటంటే వర్క్ చేసేటప్పుడు రెఫరెన్సెస్ కానీ లేదంటే పలానా వాళ్ళు ఉన్నారు అని కానీ పలానా వాళ్ళు చేద్దామని కానీ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు సీరియల్స్ చేసేటప్పుడే సో మీకు తెలుసు కదా కొంత అగ్రిమెంట్ అనేది ఉంటుంది ఛానల్ తరఫున. సో కొన్ని షోస్ చేయాలి, కొన్ని షోలకి పిలిస్తే వెళ్ళి ఎంటర్టైన్ చేయాలి, ఇదంతా కూడా ఉంటుంది. అందులో భాగంగానే బిగ్ బాస్ కూడా ఇట్స్ పార్ట్ అండ్. సో ఇప్పుడు రీతు వచ్చింది, అలాగే అంతకు ముందు మీకు ప్రియాంక వచ్చింది, శోభా శెట్టి వచ్చింది. సో వీళ్ళంతా కూడా కొంతమంది కన్నడ వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ఫ్లోరా షైని ఎప్పుడు మనకి ఆశా షైనిగా వెళ్ళిపోయింది, తెలుగు వారికి దూరంగా వెళ్ళిపోయింది, మళ్ళీ తీసుకుని వచ్చారు కదా. అలాగే సంజనా గర్లాని కూడా అక్కడి నుంచే తీసుకుని వచ్చారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే అగ్రిమెంట్ అండి, మ్యూచువల్ అగ్రిమెంట్ అనేది కొంత ఉంటుంది. ఒక ఛానల్ సీరియల్ తో పాటుగా ఇన్ని షోలు ఇది చేస్తామని ఉంటుంది. దాన్ని బట్టి కొంతమందిని ఇంకా బిగ్ బాస్ లో పెడదాము అన్నట్టుగా పెడుతున్నారు. దట్టు వాళ్ళు బాగా ఆడుతున్నారు గేమ్. వాళ్ళేం మరి ముడుచుకుని కూర్చుని ఇది అనేది చేయట్లా. వాళ్ళు న్యాచురల్ గా ఎలా ఉన్నారో అలాగే గేమ్ ఆడుతున్నారు. సో ఈవెన్ లాస్ట్ సీజన్ చూసుకుంటే మీకు అసలు ప్రియాంక గానీ శోభా శెట్టి గానీ ఎరగదీశారు సీజన్ 7 లో. సో వాళ్ళు చాలా బాగా ఆడారు. అంటే నెగిటివ్ అయినా కూడా అక్కడక్కడ నెగిటివ్ ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు రియల్ ఫేస్ చూపెట్టినప్పుడు కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, ఫ్లాస్ ఉంటాయి అందరిలో.
అందరిలో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ గా వేరే సీజన్ నుంచి వేరే లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మరి డిసడ్వాంటేజ్ అయింది ఎక్కడ లేదండి. వాళ్ళ గేమ్ లో వాళ్ళు 100% ఇచ్చారు, గేమ్ బాగా ఆడారు. తెలుగు రాపోయినా తెలుగు నేర్చుకుని మోనాల్ గజ్జర్ టాప్ 5కి వెళ్ళిందండి. అవును. అంటే ఆల్మోస్ట్ టాప్ 6 లో ఎలిమినేట్ అయింది అమ్మాయి. ఉమ్. ఆ అమ్మాయి చాలా బాగా గేమ్ ఆడి సస్టైన్ అవుతూ వచ్చింది. మరి మోనాల్ ఓటేసి గెలిపించింది తెలుగు వాళ్ళేగా. అవును. అవును. ఆ అమ్మాయి తెలుగు అసలు స్పష్టంగా మాట్లాడడమే రాదు, కానీ టాస్క్ ని అర్థం చేసుకుని చాలా బాగా ఆడింది. బట్ ఇలాగే తెలుగు రాకుండా వచ్చిన మేల్ మేల్ క్యాండిడేట్స్ ఫెయిల్ అయ్యారండి చాలా మంది. అవును. అవును. చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఇందులోనే తీసుకుంటే మనకి ఇద్దరు నిఖిల్, గౌరవ్ ఇద్దరు కూడా వెళ్ళిపోయారుగా. ఫైర్ స్టామ్ అని వచ్చారు, ఫిజికల్ ఫిట్నెస్ ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టే బ్రహ్మాండమైన బాడీ బిల్డింగ్ ఉంది నిఖిల్ కి. ఏమైంది? గేమ్ సరిగా లేదు, లాంగ్వేజ్ సరిగా లేదు, అర్థం చేసుకోలేకపోయారు టాస్క్ ని. సో స్ట్రాటజీ అప్లై చేయలేకపోయారు. ఎవరిని కొడితే మనం ముందుకు వెళ్తాం అనే భావన లేదు. సేఫ్ గేమ్, ఉన్నామా తిన్నామా తెల్లారిందా అన్నట్టే గేమ్ ఆడే. సో గేమ్ ఇక్కడ కంపల్సరీ ఇంపాక్ట్ చూపెడుతుందండి. ఇక్కడ ఫీమేలా మేలా, ఫిజికల్ గా బాగా దృఢంగా ఉన్నాడా, బక్క పీలిగ్గా ఉన్నాడా, ఇదంతా మర్చిపోతాడు. అలాగైతే షణ్ముఖ్ జస్వంత్ అసలు ఏం టాస్క్ ఆడాడు, ఏ గేమ్ ఆడాడు, ఊరికే ఆర్గ్యుమెంట్ తోనే ఆ సిరి హనుమంతుని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫినాలే వరకు వచ్చాడు. అవును. సో మిగతా వాళ్ళు గేమ్ ఆడుతున్నా కూడా. అలాగే గేమ్ బాగా ఆడిన ప్రియాంక మనకి తిను ట్రాన్స్ ఇదయ్యింది కూడా. సో ప్రియాంక ఎంత బాగా గొప్పగా గేమ్ ఆడిందండి. మరి అదే కేటగిరీలో వచ్చిన తమన్నా చిచి అనిపించుకుంది అందరు. ఆ అన్నెసరీ ఆర్గ్యుమెంట్ కి వెళ్ళి రవిని అన్నెసరీగా పోక్ చేస్తూ ఇదంతా కూడా చిరాకు అనిపించింది. అందరం జనాలు పక్కన నెట్టేశారు. ఇక్కడ లాంగ్వేజ్ బ్యారియర్ అనేది నేను మాట్లాడిన కానీ వేరే అదర్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా గేమ్ బాగుంటేనే సస్టైన్ అయ్యారు. గేమ్ బాగోకపోతే పంపిస్తారు. ఇప్పుడు ఫ్లోరాన్ పంపిస్తారుగా 3వ వారమే 2వ వారమే. సో ఎందుకంటే గేమ్ లేదు, తను ఏది కూడా మాట్లాడలేదు. సంజన గేమ్ ఆడింది కాబట్టి మీకు టాప్ 5 వరకు ఉంది. సో ఇక్కడ తెలుగు, తమిళ్ లేదా కన్నడ లేదా మలయాళం ఇదేం లేదండి, గేమ్ ని బట్టే వెళ్ళింది. ఎస్పెషల్లీ ఇప్పుడు అయితే ఇప్పుడు మేల్ ఫిమేల్ అనే విషయానికి వచ్చేసరికి, ఫీమేల్ అనగానే ఇప్పుడు మనకేంటంటే బిగ్ బాస్ మీద ఫస్ట్ 1-2 సీజన్స్ అంటే వదిలేసేయండి. దాని తర్వాత ఎక్కువ మంది బయటకు వచ్చి కాస్టింగ్ కోచ్ లాంటిది ఉంటుంది, మమ్మల్ని కూడా రమ్మన్నారు, రకరకాల కమిట్మెంట్స్ అడిగారు, పొట్టి బట్టలు అన్నారు, ఇవన్నీ చేయటం అనేది మాకు నచ్చక మేము దాన్ని అవాయిడ్ చేసాం అనేటువంటి కామెంట్స్ మనం విన్నాం. దీంతో ఫీమేల్ కంటెస్టెంట్ మీద కామన్ పీపుల్కి ఏదైనా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉండి దానివల్ల ఓటింగ్ పర్సంటేజ్ తగ్గి ఉండొచ్చు అంటారా? అది నేను అనుకోనండి. ఎందుకంటే మనకు తెలియదు, అది బియాండ్ తెర వెనుక జరిగే అన్ని కూడా ఎవరెవరో చెప్తూ ఉంటారు, ఏదో చెప్తుంటారు, వాళ్ళ అనుభవం చెప్తూ ఉంటారు. అంత డేర్ గా ఉన్నప్పుడు ఆ పర్సన్ పెట్టచ్చు కదా, ఆ పర్సన్ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఇవ్వరు ఎందుకు? ఇప్పుడు కాస్టింగ్ కోచే ఉంది బిగ్ బాస్ లో అని మనం అనుకున్నాం అనుకోండి, సపోజ్ లెట్ ద పుట్ ఇట్ కేస్. చట్టం ఉంది, సో మీకు స్వేచ్ఛ ఉంది. సో మేము ఇట్లా అడిగారండి అని మీరు ప్రూఫ్స్ చూపెట్టండి. లేదా కాల్ రికార్డ్స్ ఇవాళ రేపు ఎంతలోకి అండి టెక్నాలజీ పెరిగింది, కాల్ రికార్డ్స్ చేయండి, ఓపెన్ గా కెమెరా పెట్టి. వాళ్ళు ఎలా ఉంటది అంటే బిగ్ బాస్ కి నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేశానండి, నేను వెళ్ళొచ్చిన వాళ్ళని. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవ్రీథింగ్ రికార్డెడ్ అట. వాళ్ళు చేసే ఇంటర్వ్యూను కూడా కెమెరాతో రికార్డ్ చేస్తారు. సో అలాంటప్పుడు మిమ్మల్ని కమిట్మెంట్ అడిగారనో లేదా కాస్టింగ్ కోచ్ ఎట్లా చెప్తారు? వేగ్గా చెప్పలేరు కదా. ఇప్పుడు ఒకళ్ళ మీద నిందేసేటప్పుడు ప్రూఫ్ ఉండాలి మనం, లేదా మనకి స్పష్టంగా తెలిసి ఉండాలి దాని గురించి. సో అది తెలియకుండా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు బ్యాక్గ్రౌండ్. మేబీ వాళ్ళకి ఆ అనుభవం అయ్యి ఉండొచ్చు, పర్సనల్ గా అడిగి ఉండొచ్చు, లేదంటే వేరే ఏదైనా థర్డ్ పర్సన్ త్రూ అడిగి ఉండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. ఆ కాస్టింగ్ కోచ్ అనేది మీరు ఎదుర్కొంటున్నప్పుడు కరెక్ట్ గా పెట్టండి, ధైర్యంగా ముందుకు రండి. అలాంటి వాళ్ళని పబ్లిక్ ఆదరిస్తారండి 100%. నేను చాలా మందిని చూశానండి. ఏంటంటే మీరు ధైర్యంగా ముందు అడిగేస్తే అమ్మాయిలు, మీ వెనకాల మగవాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ వీళ్ళు ఏంటంటే మనకి కెరియర్ ప్రాబ్లం అవుతుందో, లేదంటే వేరే వాళ్ళతో కలుపుకోవాల్సి వస్తుందో, లేదంటే వీళ్ళని ఎందుకు మనం లాగడం అని చెప్పి వాళ్ళు వెళ్ళరు. ఇప్పుడు శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా సోషల్ మీడియాలో వచ్చి నాకు ఇది జరిగింది అది జరిగింది అని బోల్డ్ కామెంట్స్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఫస్ట్ లో ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. శ్రీరెడ్డి లాంటి వాళ్ళకి ధైర్యం, సూపర్, డేరింగ్, డాషింగ్ అని. ఆ తర్వాత ఆమె ఒక పొలిటికల్ కి వెళ్ళిపోయి ఇదంతా ట్రాష్ తుస్సు తెలిసిందని తిడతాం మొదలెట్టారు. సో ఇక్కడ అబద్ధం ఉందా నిజం ఉందా అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పష్టత ఉండాలి. ఆ స్పష్టత ఎప్పుడు వస్తుందండి? మీరు చెప్పినప్పుడు వస్తుంది. సో ఇక్కడ ఆ ఇంపాక్ట్ ఓటింగ్ మీద ఉంటుందా అంటే నేను అనుకోవడం ఖచ్చితంగా ఉండదు. ఎందుకు అంటే వన్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత
మీరు పొట్టి బట్టలు వేసుకున్నారా, మీరు స్విమ్ సూట్ వేసుకున్నారా, మీరు చీర కట్టుకుని వెళ్ళారా, ఇదంతా అనవసరం. మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, మీ బిహేవియర్ ఎలా ఉంది, మీ మాట తీరు ఎలా ఉంది, మీరు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా గేమ్ ఆడుతున్నారు అనేది ముఖ్యం. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు తేజస్విని తెలుసు మనందరికి, ఆర్టిస్ట్ తేజస్విని చాలా బోల్డ్ గా ఉంటది. ఆ అమ్మాయి ధైర్యంగా మాట్లాడుతుంది ఏదైనా కూడా, చాలా బాగా మాట్లాడుతుంది. బట్ సీజన్ 2కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి డైరెక్ట్ గా అటాక్ చేసింది. సిగ్గు ఉండాలి అంది, అది ఉండాలి అంది, మీకు అసలు సిగ్గు లజ్జ లేదు, పడి తింటున్నారు అంది, అది అంది, ఇది అంది. ఆమెకి రియల్ క్యారెక్టర్ బయట చూపెట్టింది. చూపెట్టేసరికి ఏమైంది, తెలుసో తెలియకో ఆ ఏజ్ లో చేసింది. చేసిన తర్వాత ఏమైంది, విపరీతం నెగిటివ్ అయిపోయింది సీజన్ 2లో అమ్మాయి. కౌశల్ ని తిడతాం, అది తిడతాం. సో కౌశల్ కి ఎలివేషన్ వస్తుంది, ఆ అమ్మాయికి కాస్త పడిపోయింది గ్రాఫ్. సో ఆ అమ్మాయిని ఎలిమినేట్ చేసి పంపిస్తారు. ఓకే రైట్, ఇక్కడ వరకు బాగానే ఉన్నారు పబ్లిక్. ఇదే అమ్మాయి సీజన్ 6 లో ఓటీటీలోకి ఎంటర్ అయింది. అంటే 6 అంటే మనం అలాగా 6 తర్వాత అనుకోవచ్చు. ఓటీటీ లోకి ఎంటర్ అయింది. ఏది ఎక్స్ కంటెస్టెంట్ కింద వచ్చింది, పార్టిసిపెంట్ కింద వచ్చింది. ఆ అమ్మాయి గేమ్ ఆడిందండి. రియల్లీ అది చూసిన వాళ్ళు ఎంతో మంది నాకు మెసేజ్ పెట్టారు, సార్ ఎంత మార్పు సార్ ఆ అమ్మాయిలో, ఎంత బాగా ఆడింది సార్, అసలు సూపర్ గా గేమ్ ఆడుతుంది సార్, ఏం స్ట్రాటజీలు ప్లే చేస్తుంది సార్. అది అమ్మాయి పొట్టుబట్టలే వేసుకుంది మరి అప్పుడు. చక్కగా స్విమ్మింగ్ పూల్ టాస్క్ ఆడింది, సూపర్ గా ఆడింది స్ట్రాటజీ. ఆ తర్వాత వేరే ఏదో స్ట్రాటజీ అని అద్భుతంగా ఆడింది గేమ్. నేనే చాలా లైక్ చేసే అమ్మాయిని. 6 వారాలు 7 వారాలు సేవ్ అయింది. అఫ్ కోర్స్ విన్నర్ అయిందా లేదా పక్కన పెడదాం. బట్ ద వే ఏంటంటే కొంతమంది తెలుసుకుంటారు, తర్వాత స్పష్టత అనేది వస్తుంది. ఆ స్పష్టత వచ్చినప్పుడు వాళ్ళే పబ్లిక్ తెలుసుకుని ఓటేస్తారు. ఆ ఓటేయడానికి వాళ్ళకి సమయం ఇవ్వాలి. అంతేగాని ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది అని నేను అనుకోను. అమ్మాయిలను అంత కుంచిత మనస్తత్వంతో చూసే ఆడియన్స్ అయితే ఉండరు. ఓకే మూర్తి గారు, ఇంకా ఇప్పుడు తనూజకి గెలిచే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి ఎక్కువ మంది అనుకోవటం, లాస్ట్లో గెలవకపోవడంతో ఇటువంటి కామెంట్స్ వచ్చాయంటారు. అంతకుమించి ఫిమేల్ అంటే మేల్ డామినేషన్ ఉన్నటువంటి సొసైటీ కాబట్టి వేరేదంటారా? మీరు నాతో ఒక మాట చెప్పారు, ఈ ఎక్కువ శాతం టీవీ సీరియల్స్ చూసేటువంటి మహిళలు తనూజ వైపు ఉంటారు కాబట్టి అవకాశం ఉంది అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఏం జరిగింది అంటారు ఆ విషయంలో? అదేనండి, యాక్చువల్గా ఏంటంటే ఓటింగ్ అనేది పబ్లిక్ చేస్తుంటే బాగుండేది, ఎవరికి ఎంత డిఫరెన్సెస్ లో జరిగిందని. నాకు తెలిసి లిటిల్ మార్జిన్ అనే నేను అనుకుంటున్నా తనూజ వర్సెస్ కళ్యాణ్ కి. సో అక్కడ ఏంటంటే కళ్యాణ్ కి ఇంపాక్ట్ ఎక్కువ ఉండొచ్చు ఓటింగ్ లో. సో ఆ గ్రాఫ్ అనేది పెరిగి ఉండొచ్చు లాస్ట్ మినిట్ లో. సో తనూజకి తగ్గి ఉండొచ్చు. సో లేదు, తనూజకి ఒకవేళ టైటిల్ ఇస్తే ఇదేమన్నా బిగ్ బాస్ టీం ఫేవర్ చేసి తనూజకి ఇచ్చిందని కొన్ని నెగిటివ్ కామెంట్స్ నెక్స్ట్ సీజన్ మీద పడతాయని బిగ్ బాస్ టీం కూడా ఆలోచించి ఉండొచ్చు. ఏదైనా జరిగి ఉండొచ్చు మేబీ. అక్కడ తనూజనే కాబట్టి ఇప్పుడు ఈక్వల్ గా తనూజకి కూడా అంతే రెమ్యూనరేషన్ వస్తుంది. బిగ్ బాస్ టైటిల్ కి విన్నర్ కి ఎంత వచ్చిందో అంతే వస్తుంది. సో కళ్యాణ్ కష్టపడ్డాడు కాబట్టి కళ్యాణ్ కి అంత అమౌంట్ రావాలి అని కూడా బిగ్ బాస్ ఆలోచించి ఉండొచ్చు మేబీ. ఎందుకంటే సో కామనర్ కేటగిరీలోకి వెళ్ళిన వాళ్ళకి సమ్ వీక్లీ 40K 30K ఎంతో చెప్పారండి, నాకు అంత ఐడియా లేదు రెమ్యూనరేషన్ మీద. సో నేను కామెంట్ చేయను. సో ఈక్వాలిటీ ఇద్దాం, తనుజ రన్నర్ అప్ అయినా కూడా తనైనా గౌరవప్రదంగా ఒక రెమ్యూనరేషన్ ఇచ్చి ఒక ఆ బిగ్ బాస్ విన్నర్ కంటే కూడా ఎక్కువ క్యాష్ ప్రైజ్ అనేది ఇచ్చి పంపిద్దాం అని మేబీ అనుకుని ఉండొచ్చు టీము. లేదా లిటిల్ బిట్ మార్జిన్ లో కళ్యాణే టాప్ లో ఉండొచ్చు, అందుకనే కళ్యాణ్కే ఇచ్చారని నేను అనుకుంటున్నా. సో మేబీ అంత మహిళల ఓటింగ్ కానీ మిస్డ్ కాల్ డేటా కానీ అంత ఇంపాక్ట్ చూపించలేదేమో మేబీ మనం అనుకున్నట్లుగా అనేది నా ఉద్దేశం అండి. అంతేగాని ఫీమేల్ తొక్కేయాలని అయితే ఉండదు. తొక్కేయాలి అనుకుంటే కామనర్నే తొక్కేస్తారుగా, కామనర్నే కదండి తొక్కేది, ఎవరైనా అంతే కదా. ఇవ్వాలి అంటే వాళ్ళు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక బ్రాండ్ గా సీరియల్ లోకి గ్రాండ్ గా అడిగి పెట్టిన తనూజని విన్నర్ చేస్తారు కానీ ఫేవర్ చేయాలంటే కళ్యాణ్ ఎందుకు చేయాలి? అక్కడ వరకు వచ్చాడు, అగ్ని పరీక్ష నుంచి వచ్చాడు, అక్కడ వరకు వచ్చాడు, గ్రేట్ అనుకోవచ్చుగా. అంటే ఇది కూడా నాగార్జున అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. భరణి విషయంలో కూడా అటువంటి కామెంట్స్ వచ్చాయి. భరణి బిలాంగ్స్ టు మెగా ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ తీసుకొచ్చారు, ఆయన్ని కావాలని రుద్దుతున్నారు, అతనికి కావాలని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా తనుజ విషయంలో కూడా ఇది అన్నపూర్ణ ప్రోడక్ట్ కాబట్టి నాగార్జున కావాలని పుష్ ఇచ్చి కప్పిచ్చాడు అనేటువంటి అపవాదం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో కావాలని విన్నర్ అయినప్పటికి కూడా రన్నర్గా నిలిపారా అనేటువంటి కూడా కామెంట్ వస్తున్నాయి. దీని మీద మీ స్పందన? అవునండి, యాక్చువల్గా అప్పుడు వచ్చింది భరణికి మళ్ళీ ఫేవర్ చేస్తుంది బిగ్ బాస్ టీమ్, మళ్ళీ తీసుకొచ్చింది రీఎంట్రీలో అనేది. కానీ అక్కడ ఒక ఇది ఇచ్చారుగా, ట్విస్ట్ ఇచ్చారుగా, శ్రీజాకి ఇచ్చారు,
అండ్ బర్నీకి ఇచ్చారు ఛాన్స్, ఇద్దరి మధ్యలో పోటీ పెట్టారు. వాళ్ళిద్దరిని ఆడకుండా వాళ్ళిద్దరి తరఫున వేరే వాళ్ళని ఆడిచ్చారు, అంటే ఫేవర్ చేసామని కాకుండా. సో అక్కడ జెన్యున్ గానే బర్నీ మళ్ళీ రీ ఎంట్రీ అయ్యాడు. ఓకే. అయితే ఇక్కడ ఒకటి ఉందండి, మీరు అన్న పాయింట్ లో ఒకటి నేను ఏకీపిస్తా. ఏంటంటే బర్నీ ఎలిమినేషన్ అవ్వాల్సినోడు కాదు యాక్చువల్ గా. సుమన్ శెట్టి అండ్ పవన్ డిమోన్ ఎలిమినేట్ అవ్వాలి. ఇన్ మై అనాలిసిస్, ఇన్ మై ఓటింగ్, నేను సీజన్ 1 నుంచి కూడా అనఫిషియల్ ప్లాట్ఫామ్స్ మీద ఓటింగ్ కలెక్ట్ చేస్తాను. నా ఓటింగ్ ఎప్పుడు కూడా తప్పు అవ్వాల. అవును, అవును. 90% పైనే మనం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్తే అన్ని ప్రిడిక్షన్స్ కూడా రైట్ అయింది. సో ఆ విషయంలో సుమన్ శెట్టి పవన్ డిమోనే బాటమ్ 2 లో ఉన్నారు. అప్పుడు డబుల్ ఎలిమినేషన్ జరిగినప్పుడు సుమన్ శెట్టి వెళ్ళిపోవాలి, దాంతో పాటు పవన్ డిమోన్ వెళ్ళిపోవాలి. కానీ అక్కడ బర్నీని ఎలిమినేట్ చేశారు. బర్నీ సంజన ఈక్వల్ ఓటింగ్ తో ఉన్నారు టాప్ లోని, అయినా కూడా బర్నీని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఎక్కడ వస్తుందో, మనం ఫేవర్ చేసామా అని వేరే సీజన్ మీద ఇంపాక్ట్ చూపెడుతుంది అనుకున్నారో ఏమనుకున్నారో కానీ బర్నీని ఎలిమినేట్ చేశారు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఫినాలేలో కూడా చూసుకుంటే ఇమాన్యుయల్ 4th పొజిషన్ ఏంటి, పవన్ డిమోన్ 3rd పొజిషన్ ఏంటి, మీరు చెప్పండి పోనీ లెక్కలు. ఇమాన్యుయల్ గేమ్ బాగా ఆడా, పవన్ డిమోన్ గేమ్ బాగా ఆడా? బిగ్ బాస్ రెగ్యులర్ గా చూడడం వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, ఇది చిన్న విషయం. ఇది ఎంటర్టైన్ చేశాడు. ఇమాన్యుయల్ కు ఉన్న ఫాలోయింగ్ గానీ, ఇమాన్యుయల్ జబర్దస్త్ టీం గానీ, వేరే వేరే టీం గానీ, మల్లెమల్ల టీం గానీ అందరూ కూడా ఇమాన్యుయల్ కే ఓటింగ్. పవన్ డిమోన్ కి ఎక్కడ పడిందండి ఓటింగ్? మీరు 3rd పొజిషన్ లో పెట్టారు. రవితేజని పంపించి టెంప్ట్ చేసి 15 లక్షలు ఇచ్చి పంపారు. మీరు డబ్బులు ఇవ్వాలంటే ఇవ్వండి, కానీ పొజిషన్స్ మార్చొద్దు. సో లాస్ట్ టైం చాలా సార్లు టాప్ 5 లో పొజిషన్లు మారే. ఇది నాట్ ఓన్లీ దిస్ టైం, అంతకు ముందు మారింది. టాప్ 5 పొజిషన్ లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మారుతారు ఎలిమినేషన్ అనేది. సో అది మీరు ఓటింగ్ బహిర్గతం చేస్తే, బయట పెడితే ఎవరే పొజిషన్ లో ఎండ్ అయ్యారని ఆడియన్స్ కూడా ఒక ఐడియా వస్తుంది. రేపు పొద్దున్న ఒక ఫేవరెట్ కంటెస్టెంట్ కి మనం ఓటు వేసామంటే మన ఓటు వేస్ట్ అవ్వకూడదు కదా. అవును. ఇప్పుడు పొలిటీషియన్ ఓటింగ్ ఎలా తెలుస్తుందండి మనకి? అరే రే కాంగ్రెస్ చూసావా, ఒక 1000 ఓట్లతో ఓడిపోయింది, 1000 మంది కాంగ్రెస్ కేసుంటే గెలిచేదిగా అనే భావన వస్తుంది కదా. అవును. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తు ఎందుకు పెట్టుకున్నారండి చెప్పండి? అప్పుడు పవన్ కళ్యాణ్ ఓట్లు చీలిపోయినాయి, ఇన్ని ఓట్లు గానీ టీడీపీ కలిసి ఉంటే ఆ వైఎస్ఆర్సీపీ వచ్చేది కాదు, ఇన్ని స్థానాల్లో మనం గెలిచే వాళ్ళని లెక్కలేసుకున్నారు కదా. లెక్కలేసుకునే కదా కూటమి ఏర్పడింది. అవును. మీరు పోటీ చేసే స్థానాల్లో మేము పోటీ చేయమని ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేస్తే 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచాడు. సోలోగా చేస్తుంటే వచ్చేదో రాదో చెప్పలేం కదా. ఆ ప్లేస్ లో వీళ్ళిద్దరు కొట్టుకుని దాన్ని ఏమంటారు, పిల్లి కొట్టుకుని కోతెత్తుకుపోయిన కథలు అయిపోయింది. అవును. సో అలాగా మీరు కానీ ఇప్పుడు ఓటింగ్ ని బయట పెడితేనే కదా ఇమాన్యుయల్ కి ఎంత వచ్చింది, పవన్ డిమోన్ కి ఎంత వచ్చింది, సంజనాకి ఎంత వచ్చింది తెలుస్తుంది జనాలకి. అవును, ఎగ్జాక్ట్. దాన్ని బట్టి తనుజ అండ్ కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య స్లైట్ డిఫరెన్స్ చూసేవాళ్ళు, ఓకే చప్పట్లు కొట్టేవాళ్ళు, అంతే కదా మన షో చూసి. సో అది కూడా ట్రాన్స్పరెంట్ గా ఉంటది అనేది నా ఉద్దేశం. అసలు ఇదంతా కాదండి, గ్రాండ్ ఫినాలే 7 గంటలకు స్టార్ట్ అయితే శ్రీనివాస్ గారు 7 గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవ్వాలండి టిల్ 10 వరకు 3 hours ఓటింగ్ పెట్టండి. ఎవరికి ఏ పర్సెంటేజ్ వచ్చిందో గుద్దితే విన్నర్ అయిపోవాలి, అంతే. అలా ఉండాలి. ఆన్లైన్ పెట్టొచ్చు కదా పక్కన. లైవ్ ఓటింగ్ ఇప్పుడు మనం చేయట్లా, లైవ్ ఇక్కడ పోల్ పెడితే వచ్చేస్తుంది, అంతే సింపుల్. అవునవును. ఇంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో కూడా ఇంకా మనం హాట్‌స్టార్ లోకి వెళ్ళి ఓటు సింబల్ నొక్కి వాళ్ళ గుద్ది డన్ అంటేనే ఓటు పడింది. అవునవును. ఇంకా మనం బాగా ఎదగాలని నాకు అనిపిస్తుంది మరి. సో అదే చూశారు కదా, ఇది అండి పరిటాల మూర్తి గారు ఏదైతే బిగ్ బాస్ సీజన్లు అన్నీ కూడా 1 నుంచి 9 దాకా జరిగిన అన్ని సీజన్లలో కూడా ఏ విధంగా జరిగింది. నిజానికి బయట అనుకున్నట్లుగా తనుజ విషయంలో, అంటే ముఖ్యంగా మహిళల విషయంలో వివక్షత అనేది బిగ్ బాస్ చూపిస్తుందా అనే విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. సో ఆయన చెప్పేది ఒకటే, ఏదైతే ఇది ఓటింగ్ అనేది ఉందో ఓటింగ్ సంబంధించి ఎందుకు ఆన్లైన్లో లైవ్గా చూపించట్లేదు అనేది, అలానే ఓటింగ్ పర్సంటేజ్ ఎవరికి ఎంత వచ్చింది అని చెప్పడంలో వాళ్ళకున్నటువంటి ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఆయన ఒక పాయింట్ని లేవనెత్తేశారు. ఈ విషయాన్ని బిగ్ బాస్ టీం కూడా ఆలోచిస్తే బాగుంటుందని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.